ఓకేనా? లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటంటే చెప్పండి. ట్రోపో, ఎక్సో కదా. ట్రోపోస్పియర్ లో మీదకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుద్ది? ట్రోపోస్పియర్ లో మీదకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుద్ది? నువ్వే చెప్పరా నీకు ఆన్సర్స్. ట్రోపోస్పియర్ లో టెంపరేచర్ మీదకి వెళ్తే ఏమవుద్ది? స్ట్రాటోస్పియర్ లో మీదకి వెళ్ళే కొద్ది పెరిగిద్ది. మీసోస్పియర్ లో, థర్మోస్పియర్, ఐనోస్పియర్ లో ఎక్కడ ఎక్కడ కూడా పెరుగుతుంది. ఓకేనా? ద జోన్ సపరేటింగ్ troposphere from stratosphere is known as tropopause. The zone separating troposphere from stratosphere is known as, ఇంకొక పేరు ఉంటుంది, ఏంటది? ట్రోపోపాస్, స్ట్రాటోపాస్, మీసోపాస్, థర్మోస్పాస్, అలాగా పేర్లు ఉంటాయి. ఓకేనా? రాసుకోండి. ఆ బొమ్మ లోపల ఆ లైన్ మీద ట్రోపోపాజ్ అని రాసుకోండి. ఆ బొమ్మ ఉందా? వచ్చిందా? ట్రోపోపాజ్ యొక్క టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందా, ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుందా? ఎక్కడ ఎక్కువ ఉంటుందని అడిగాను. టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఎందుకు తక్కువ ఉంటుంది? ట్రోపోపాజ్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అని చెప్పాను. ఎలా ఉంటుంది? ఎందుకు? ఇక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర వేడి ఉండడం వల్ల లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ వల్ల విండ్స్ ఎటువైపు వస్తాయి? ఈక్వేటర్ దగ్గర కిందకు వస్తాయి. ఈక్వేటర్ దగ్గర పైకి వెళ్ళడం వల్ల, ఈ కన్వెక్షన్ వల్ల గాల్లోకి ఎక్కువ దూరం మీదకి వెళ్ళడం వల్ల ట్రోపోపాజ్ హైట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుందా, పోల్స్ దగ్గర? చూడండి, హైట్ ఆఫ్ ట్రోపోస్పియర్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఎక్కువ, పోల్స్ దగ్గర ఎక్కువ? చెప్పండి. ఈక్వేటర్ దగ్గర ఎక్కువ. ఎన్ని కిలోమీటర్స్ రాశారు? ట్రోపోస్పియర్ యొక్క హైట్ ఈక్వేటర్ దగ్గర ఎంత అని రాశారు? 18 కిలోమీటర్స్. ఎక్కడ ఎంత రాశారు? పోల్స్ దగ్గర 13 కిలోమీటర్ యావరేజ్ కదా. సో మనం ఏం చెప్పాం? ఎవ్రీ 165 మీటర్స్ కి ఏమైంది టెంపరేచర్? ఎంత డిగ్రీస్ అవుతుంది? ఎవ్రీ 165 మీటర్స్ కి ఎంత డిగ్రీస్ అవుతుంది టెంపరేచర్? 160. అంటే 1600 మీటర్స్ కి ఎంత తగ్గుద్ది టెంపరేచర్? 10 డిగ్రీస్ తగ్గుద్ది. 10 డిగ్రీస్ తగ్గుద్ది. ఇప్పుడు 24 డిగ్రీస్ ఉందనుకో కింద, 1600 మీటర్స్ 1.6 కిలోమీటర్స్ మీదకి వెళ్తే 14కి వెళ్తుంది. సో అలాగా ఇక్కడ 18 కిలోమీటర్స్ మీద ఉంది ట్రోపోస్పియర్, ఇక్కడ 8 కిలోమీటర్స్ మీద ఉంది. ఇక్కడ ఎంత తగ్గుద్ది? 8 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఎంత డివైడ్ చేస్తుంది? దేంతో? 165 ఇంటూ ఫస్ట్ దీంతో డివైడ్ చేసే వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని ఎంత మల్టిప్లై చేస్తాం ప్రతిదానికి. ప్రతి 165 మీటర్స్ ఎంతైతే వస్తుందో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అన్ని డిగ్రీస్ తగ్గుద్ది అనమాట. ఇక్కడ ఏమవుద్ది? 18 కిలోమీటర్స్ డివైడ్ బై 165. దీని వాల్యూ చెప్పండి. 8 డివైడ్ బై 165, 8000 డివైడ్ బై 165 వేయాలి. ఎందుకంటే కిలోమీటర్స్ ఉంది కదా, కింద మీటర్స్ ఉంది కదా. చేయండి, సరదా చేయండి మ్యాథ్స్. 8 కిలోమీటర్ డివైడ్ బై 168. $80,000 ఎంత వస్తుంది? ఫాస్ట్ చెప్పండి అబ్బా.
8,000 divided by 165. 46. ఇక్కడ ఎంత? 18,000 divided by 165 అండి. ఎంత అది? మరి ఇది మరి 18,000 ఎక్కడ చేయబెట్టి ఈక్వేటర్ దగ్గర డివైడ్ బై 165. చెయ్యట్లేదమ్మా వాల్యూ 15. టోటల్ వాల్యూ ఎంత? 18,000 divided by 160. ఇక్కడ ఎంత వస్తుంది? 109. ఇక్కడ 46 కదా. ఇక్కడ 46 degrees తగ్గుద్ది, ఇక్కడ 110 degrees తగ్గుద్ది. అక్కడ టెంపరేచర్ ఎక్కువ తగ్గింది ఈక్వేటర్ దగ్గర. సో ఈక్వేటర్ దగ్గర మైనస్ ఉంటుంది మీదకి వెళ్ళినప్పుడు. ఎందుకు? ఈక్వేటర్ దగ్గర ట్రోపోస్ఫియర్ హైట్ అంతా 18 kilometers, పోల్స్ దగ్గర 8 kilometers. సో ట్రోపోపాజ్ అనేది ఎక్కడ చల్లగా ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర చల్లగా ఉంటుందా పోల్స్ దగ్గర? పోల్స్ దగ్గర. ఎక్కడే చెప్పాం కదరా, ఇక్కడ 46 degrees తగ్గిందన్నా, ఇక్కడ 109 degrees తగ్గిందన్నా. ఎక్కడ చల్లగా ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర చల్లగా ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర కింద వేడిగుంటే మీద చల్లగా ఉంటుంది. పోల్స్ దగ్గర కింద వేడిగుంటే కింద చల్లగా ఉంటే మీద. ఓకేనా? అర్థమైందా? ఏం లేదు ఇక్కడ ఫినామినా. ట్రోపోస్ఫియర్ లో మీదకి వెళ్ళే టెంపరేచర్ ఏమవుద్ది? తగ్గుద్ది. కింద నుంచి అరకు ఇక్కడి నుంచి అరకు వెళ్తే టెంపరేచర్ తగ్గుద్దా పెరుగుద్దా? పెరిగిద్దా? ఏందిరా నువ్వు మ్యాథ్స్ చెయ్యు. ఇక్కడి నుంచి మీదకి వెళ్ళే టెంపరేచర్ ఏమవుద్ది? నువ్వు అరకు ఎందుకు వెళ్తావు? మెయిన్ గా అమ్మాయితో తిరగడం కాకుండా చల్లగా ఉంటదనే కదా. సో దానికి ఏం చెప్పాం? ఎవ్రీ 165 meters కి మీదకి వెళ్ళే కొద్ది 1 degree తగ్గుతుంది అన్న. ట్రోపోస్ఫియర్ లో ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంది హైట్? 18 kilometers ఉంది, ఇక్కడ 8 kilometers ఉంది. సో ఎక్కడ ఎక్కువ టెంపరేచర్ తగ్గుద్ది? 18 kilometers దగ్గర ఎక్కువ తగ్గుద్ది టెంపరేచర్ కంపేర్ టు పోల్స్. అందుకే ట్రోపోపాజ్ అనేది చల్లగా ఈక్వేటర్ దగ్గర ఉంటుంది కంపేర్ టు ఈక్వేటర్, అదే పోల్స్. అదే ద జోన్ సపరేటింగ్ ద ట్రోపోస్ఫియర్ ఫ్రమ్ స్ట్రాటోస్ఫియర్ ఇస్ నోన్ యాజ్ tropopause. The air temperature రాస్తారంతా -80 degrees and about -45 degrees at poles. ఆ ఈక్వేషన్ ఎలాగ వచ్చింది అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ అని హెడ్డింగ్ పెట్టండి. The stratosphere is found above the tropopause. Tropopause మీదే కదా ఉంటుంది stratosphere, and extends up to a height of ఎంత? 50 kilometers. ట్రోపోస్ఫియర్ ఎక్కడి వరకు వెళ్తుంది? 18 kilometers, 8 kilometers కదా. స్ట్రాటోస్ఫియర్ ఎంత వరకు వెళ్తుంది? 50 kilometers. And extends up to a height of 50 kilometers. And extends up to a height of ఎంత? 50 kilometers. స్ట్రాటోస్ఫియర్ ఏం జరుగుతుంది? ఓజోన్ రియాక్షన్. ఓజోన్ ఎక్కడ ఉంటుంది కదా. The most important feature of stratosphere is it contains ఓజోన్ లేయర్. స్ట్రాటోస్ఫియర్ లో ఏముంటది? ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి? ఫంక్షన్ ఏంటి? ఓజోన్ లేయర్ దేని నుంచి కాపాడుతుంది? It protects earth from harmful. It protects earth from harmful ultraviolet
రేడియేషన్ ultraviolet, ULTRA, ultra VIOLET, ultraviolet radiation by absorbing them. క్లియరా? అక్కడ దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఆ సన్ నుంచి వచ్చే యూవి రేడియేషన్ ని ఆ స్ట్రోపోస్ఫియర్ అనేది వేడిగా ఉంటుంది, ఎర్త్ ని కాపాడుతుంది, వేడిగా ఉంటుంది. నెక్స్ట్ లేయర్ పేరు ఏంటి? మీసోస్ఫియర్. మీసోస్ఫియర్ దేని మీద ఉంటది? స్ట్రాటోస్ఫియర్. the line separating stratosphere and mesosphere is known as ఏమంటుందని? స్ట్రాటోపాజ్. the line separating ఏంటి? stratosphere and mesosphere is known as stratopause. Next point, the mesosphere lies above the stratosphere, which extends up to a height of 80 kilometers. మీసోస్ఫియర్ ఎంతవరకు ఉంటుంది? 50 kilometers నుంచి 80 kilometers వరకు ఉంటుంది. In this layer, temperature again starts ఏమవుద్ది? తగ్గుద్దా పెరుగుద్దా మీసోస్ఫియర్ లో? చెప్పండి. మీసోస్ఫియర్ లో టెంపరేచర్ అగైన్ స్టార్ట్స్ decreasing and reaches up to -100 degrees centigrade. మీసోస్ఫియర్ లో ఎంత చల్లగా ఉంటుంది? -100 degrees అంటారు. అర్థం చేసుకుని ఎంత దారుణంగా ఉంటుందా? గడ్డగడ్డం కదా, ఇంకా దారుణం. సో ఒక రాకెట్ ని మనం స్పేస్ లోకి పంపిస్తే ట్రోపోస్ఫియర్ దాటాలి, ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న వేడిదనాన్ని దాటాలి, తర్వాత మీసోస్ఫియర్ లో ఉన్న చల్లదనాన్ని దాటాలి, తర్వాత మళ్ళీ థర్మోస్ఫియర్ ఎక్సోస్ఫియర్ లోపల వేడిదనాన్ని దాటి బయటికి వెళ్ళాలి. సో రాకెట్ అనేది అవన్నీ తట్టుకునేటట్టు తయారు చేయాలి. అర్థమవుతుందా? అంత సింపుల్ కాదు రాకెట్ మేడ్ చేయడం. నెక్స్ట్, thermosphere or ionosphere? Nine. It contains electrically charged particles. It contains ionosphere లోపల ఏముంటాయి అన్నాను? అయాన్స్ అంటాం, అంటే పాజిటివ్ అయాన్స్ కానీ నెగిటివ్ అయాన్స్ కానీ. ఇట్ కంటైన్స్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ నోన్ యాజ్ ఏమంటాం అట్లే? అయాన్స్. అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏమంటుందండి? అయోనోస్ఫియర్. మనకి ఎఫ్ఎం రేడియోస్ అవన్నీ ఉంటాయి కదా, మన ఫోన్ లో వాడే రేడియో సిగ్నల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏ లేయర్ నుంచి వస్తాయి అంటే ఈ లేయర్ నుంచే. రేడియో వేవ్స్ transmitted from the earth. Radio waves transmitted from the earth are reflected back to earth. Radio waves transmitted from the earth and reflected back to earth by this layer. ఏదైతే రేడియో వేవ్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ సాయికి మెసేజ్ పెడదాం అనుకుంటున్నా, కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ రేడియో సిగ్నల్ అనేది ఎక్కడికి వెళ్తుంది? మీద ఉండే శాటిలైట్ కి వెళ్తుంది. అది ఏ స్పియర్ లో ఉంటుంది? అయోనోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియర్ లో ఉంటుంది. అక్కడి నుంచి సిగ్నల్స్ ఎవరి ఫోన్ కి పంపిస్తుంది? సాయి. సో అలాగా రేడియో సిగ్నల్స్ అనేవి కింద నుంచి ఏ స్పియర్ లోకి వెళ్తున్నాయి?
థర్మోస్ఫియర్ అయోనోస్ఫియర్కి వెళ్ళి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో మీకు రేడియో వేవ్స్ గుర్తుకు రాగానే ఏ స్పియర్ గుర్తుకు రావాలి? ఓజోన్ గుర్తుకు రాగానే స్ట్రాటోస్ఫియర్. ఓకేనా? రేడియో వేవ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఎర్త్ బై దిస్ లేయర్. రాసారా? టెంపరేచర్ హియర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్, పెరుగుతుంది కదా మళ్ళీ ఇక్కడ. టెంపరేచర్ హియర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ విత్ హైట్. లాస్ట్ exosphere. Last exosphere. It is the outermost layer of atmosphere. It is the outermost layer of atmosphere. క్లియరా? ఎక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? చెప్పండి, ఎక్కడి వరకు డౌట్ ఉందా? నెక్స్ట్ లెసన్ హెడ్డింగ్ పెట్టండి. సోలార్ రేడియేషన్, heat balance and temperature. Solar radiation, heat balance and temperature. మీకు అంతా తెలిసిందే. లెసన్ పేరు ఏంటి? సోలార్ రేడియేషన్ అండ్ టెంపరేచర్. లెసన్ పేరు సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్. సన్ నుంచి ఏమొస్తున్నాయని చెప్పాను? హీట్. అదే ఫామ్ లో వస్తుంది మీకు చెప్పాను. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏంటంటే అది గామా, ఎక్స్రే, యూవి. చెప్పు సాయి. ఆర్డబ్ల్యూ అంటే రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏ స్పియర్ చెప్పాను ఇప్పుడే? థర్మోస్ఫియర్ ఆర్ ఐనోస్ఫియర్. సో సన్ నుంచి వచ్చే హీట్ అనేది రేడియేషన్ ద్వారా వస్తుంది కదా. ఆ రేడియేషన్ మీరు ఏం చెప్తారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. సో అందులో ఏమేమి ఉంటాయి? గామా, ఎక్స్, యూవి, విజిబుల్, ఐఆర్, రేడియో వేవ్స్. సో మెయిన్ గా మన ఎర్త్ మీదకి వచ్చే వేవ్స్ ఏంటంటే ఈ అన్నిటి లోపల మన ఎర్త్ మీదకి వచ్చే వేవ్స్ ఏంటంటే రేడియేషన్స్ ఏంటంటే యూవి, విజిబుల్, ఐఆర్. సో యూవి లోపల 3 రకాలు ఉంటాయి అన్న. ఏంటి? ఏ, బిసి. సో బీసీని ఏ లేయర్ ఆపేస్తుంది? యూవి రేడియేషన్ ఏ లేయర్ ఆపుతుంది? స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఓజోన్ మాలిక్యూల్స్ ఆ హీట్ ని ఏం చేస్తున్నాయి? అబ్జర్వ్ చేస్తున్నాయి. అబ్జర్వ్ చేస్తూ ఆ హీట్ ని అక్కడ ఆపేస్తున్నాయి. సో మిగిలిపోయిన ఏ రేడియేషన్స్ ఎర్త్ మీదకి వస్తున్నాయి? విజిబుల్, ఇన్ఫ్రారెడ్. ఈ రెండిట్ల వల్ల ఏమవుతుంది? మన ఎర్త్ అనేది హీట్ అవుతుంది. సో మీకు గ్లోబల్ వార్మింగ్ చెప్పాను. గ్లోబల్ వార్మింగ్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? గ్రీన్ హౌస్. మీకు అంతా తెలిసింది, ఇక్కడ ఏం ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఏంటి మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మీకు ఏం చెప్పారు? మన ఎర్త్ లోపల ఏముంటాయి? గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ, వాటర్ వేపర్ కానీ, ఇవన్నీ గ్యాసెస్ అనేవి ఏంటి? వాటిని ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక ఎబిలిటీ ఉందని చెప్పాను. ఏంటి ఎబిలిటీ? ఏంటి? ఎబిలిటీ టు ట్రాప్ హీట్. మన ఎర్త్ దేని వల్ల హీట్ అవుతుందని చెప్పాను? ఈ గ్యాసెస్ వల్లే అని చెప్పా కదా. మన ఎర్త్ దేని వల్ల హీట్ అవుతుంది? కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ 100% పెట్టండి.
మన ఎర్త్ అనేది దేని వల్ల హీట్ అవుతుంది అన్నాను? ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎందుకు? అవి ఏం చేస్తున్నాయి? హీట్ ట్రాప్ చేస్తున్నాయి. హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. సన్ నుంచి వచ్చిన హీట్ ని ట్రాప్ చేస్తున్నాయి. బట్ సన్ నుంచి వచ్చిన డైరెక్ట్ హీట్ ని ట్రాప్ చేయగలుగుతున్నాయా? లేవు. ఎందుకు? ఈ గ్యాసెస్ డజంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ట్రాప్ ద ఫాస్ట్ ఇన్కమింగ్ రేడియేషన్ ఆఫ్ సోలార్. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ గ్యాసెస్ అనేవి గాలి లోపలి వస్తున్న రేడియేషన్ ని క్యాచ్ చేయలేకపోతున్నాయి. బట్ భూమి అంతా హీట్ అయ్యాక రాత్రి పూట రివర్స్ వెళ్ళే రేడియేషన్ ఏం చేస్తున్నాయి? ఇవి క్యాచ్ చేస్తున్నాయి. రివర్స్ వెళ్ళే రేడియేషన్ ఏం చెప్పాను? హై వేవ్ లెంత్, లో ఫ్రీక్వెన్సీ, స్పీడ్ తక్కువ, ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ. సో ఈ వేవ్స్ ని క్యాచ్ చేయడం వల్ల ఎర్త్ హీట్ అవుతుంది. సో నేను ఒక టెంపరేచర్ చెప్తాను, మీరు ఎందులో బతకగలరో చెప్పండి హ్యాపీగా. 24 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్, -100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ మూడిట్లో దేంట్లో మీరు హ్యాపీగా బతకగలరు? మీకు బతకడానికి, మీ లైఫ్ యొక్క ప్రాసెసెస్ అన్ని జరగడానికి మీకు ఏ టెంపరేచర్ కావాలి? 24. -100 లో బతకగలమా? ఇప్పుడు రష్యా అంత పెద్ద కాంటినెంట్, కానీ రష్యాలో సగం మాస్ లో పీపుల్ ఉంటారు. దేనివల్ల? కూల్, పోలు దగ్గర ఉంటది. అంటార్టికాలో మనుషులు ఉంటారా? ఉండరు. దేనివల్ల? -డిగ్రీస్. అదే 100 డిగ్రీస్ వెళ్ళిపోతే లావా లాంటి టెంపరేచర్, హాట్ వాటర్ మన ఒంటి మీద పడిపోతే ఎలాగుంటది? రగిలిపోతామా లేదా? ఆ టెంపరేచర్ లో బతకగలమా? బతకలేం. సో మనకి ఏం కావాలి? మోడరేట్ టెంపరేచర్ కావాలి. మోడరేట్ టెంపరేచర్ కావడానికి మనకి ఏం కావాలి? హీట్ కావాలా లేదా? అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ ఉండాలంటే హీట్ కావాలి. ఈ హీట్ ని ఎవరు ట్రాప్ చేస్తారని చెప్పాను? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ట్రాప్ చేస్తాయి. సో దీంట్ లోపల ఈ లెసన్ పేరు ఏం చెప్పాను? సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్. క్లియరా? సోలార్ రేడియేషన్ అంటే ఏంటి? ఎర్త్ నుంచి వచ్చే హీట్ ఏ ఫామ్ లో వస్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మెయిన్ గా అందులో ఏ రేస్ భూమి మీదకి వస్తాయని చెప్పాను? విజిబుల్, ఇన్ఫ్రారెడ్. యూవీ దేన్ని ఆపేస్తుంది? స్ట్రాటోస్ఫియర్ ని ఆపేస్తుంది. స్ట్రాటోస్ఫియర్ యూవీని ఆపేస్తుంది. సో ఇన్ఫ్రారెడ్, విజిబుల్ వల్లే మన ఎర్త్ అనేది హీట్ అవుతుంది. సో దాన్ని ఏమన్నాం మనం? సోలార్ రేడియేషన్ అన్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? హీట్ బ్యాలెన్స్. ఏంటి? హీట్ బ్యాలెన్స్. సో ఎర్త్ మనకి మెయింటైన్ అవ్వడానికి కొంత టెంపరేచర్ కావాలి. దాన్ని ఏమంటాం? హీట్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100 అయోటా. ఏంటి? 100 అయోటా ఆఫ్ లైట్ హీట్ కనుక సన్ నుంచి వస్తే మన ఎర్త్ యొక్క అన్ని ప్రాసెసెస్ మెయింటైన్ చేయడానికి 51 అయోటా ఆఫ్ ఎనర్జీ సరిపోద్ది అనమాట. ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను, మీరు అందరూ ఉన్నారు, మీ అందరికి భోజనం పెట్టాలి. భోజనం అనేది ఏంటి? హీట్ గా ఉండడానికి మీ అందరికి ఏంటి? ఫుడ్ పెట్టాలి, అంతే కదా? అన్నప్పుడు నేను 30 బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చాను, మీ 5 తినగలరా? మీకు ఎన్ని ఇస్తే సరిపోద్ది? ఎన్ని బిర్యానీ ప్యాకెట్స్ ఇస్తే సరిపోద్ది? మనిషికి ఒకటి, 5 or 6 అంతే కదా? సో సన్ కి తెలియదు అనమాట ఎంత ఎనర్జీ ఇవ్వాలో. సన్ ఏం చేస్తుంది? చాలా ఎనర్జీని భూమి మీదకి పంపిస్తుంది. బట్ ఎర్త్ లోపల ఉండే ప్రాసెసెస్ ద్వారా కొంత ఎనర్జీని ఏం చేస్తున్నాం మనం? అబ్జర్వ్ చేసుకొని మిగతా వాటిని ఏం చేస్తున్నాం? మళ్ళీ గాలిలోకి పంపించేస్తున్నాం. దాన్ని ఏమంటాం మనం? హీట్ బ్యాలెన్స్ అంటాం. హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎర్త్ లో జరిగే ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, మంచు పర్వతాలు మెయింటైన్ అవడానికి కానీ, వాటర్ లెవెల్ మెయింటైన్ అవడానికి కానీ, ప్రతి ప్రాసెసెస్ ఏదైతే ఉందో దానికి మెయింటైన్ అవడానికి కొంత హీట్ సరిపోద్ది. మిగతా హీట్ ని ఏం చేస్తుంది? అది బయటికి పంపించేది. దాన్ని ఏమంటాం మనం? హీట్ బ్యాలెన్స్ అంటాం. అంతే, హీట్ బ్యాలెన్స్. అసలు దీనికి మించి ఏం అవసరం లేదు. సో నేను ఇంకొకటి చెప్తాను, నాకు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటాను, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. బ్లాక్ షర్ట్ వేసుకొని సన్లోకి వెళ్తే మంచిదా, వైట్ షర్ట్ వేసుకొని సన్లోకి వెళ్తే మంచిదా? నాకు ఎండ యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉండాలంటే నేను వైట్ వేసుకుని వెళ్తే మంచిదా, బ్లాక్ వేసుకుని వెళ్తే మంచిదా? చెప్పు. కొండని మీటర్. నువ్వు మంచి మెట్ట మధ్యాహ్నం ఏ కలర్ షర్ట్ వేసుకుని వెళ్తావు? కొంచెం చల్లగా ఉండాలంటే వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్? ఎందుకు వైట్? కూల్గా ఉంటదని కదా. సో దానికి ఒక టర్మ్ ఉంటది అనమాట, దాన్ని ఏమంటాం? ఎల్బెడో అంటాం. ఏమంటాం? ఎల్బెడో. ఎల్బెడో అంటే ఏంటంటే రిఫ్లెక్టింగ్ నేచర్ ఆఫ్ ఎ సర్ఫేస్. ఎల్బెడో అంటే ఏంటి? రిఫ్లెక్టింగ్ నేచర్ ఆఫ్ ఎ సర్ఫేస్. దాన్ని ఏమంటాం మనం? ఎల్బెడో. అదే చెప్తాను రా, ఒకసారి వినండి. చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది.
ఎల్బెడో అంటే ఏంటి? ఎల్బెడో ఈ టర్మ్ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ లోపల అడగచ్చు. వాట్ ఈస్ ఎల్బెడో? రిఫ్లెక్టింగ్ నేచర్ ఆఫ్ ఏ సర్ఫేస్. క్లియరా? సో ఏమంటున్నానంటే బ్లాక్ అనేది హీట్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకుంటుంది. వైట్ అనేది ఏం చేస్తుంది? హీట్ ని నాకు వద్దని బయటికి తోసేస్తుంది అనమాట. సో వైట్ షర్ట్ ఉంది, ఒక సర్ఫేస్ వైట్ గా ఉంది, ఒక సర్ఫేస్ బ్లాక్ గా ఉంది. ఎక్కడ ఎక్కువ హీట్ అబ్జర్వ్ అవుద్ది? బ్లాక్ లో ఉంటది. ఎల్బెడో దానికి తక్కువ ఉంటది, ఎక్కువ ఉంటదా? ఎల్బెడో అంటే ఏమన్నాను? రిఫ్లెక్టింగ్ నేచర్ ఆఫ్ ఎ సర్ఫేస్. సో ఎప్పుడు దేనికి, ఏ సర్ఫేస్ కి రిఫ్లెక్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటది? లైట్ సర్ఫేస్ కి. డార్క్ సర్ఫేస్ కి అబ్జార్బింగ్ నేచర్ ఉంటుంది. సో ఏవైతే మంచు పర్వతాలు ఇవన్నీ మీరు చూస్తున్నారో అవి అత్తికి ఎంత మంచివో చూడండి. అవి ఉండడం వల్ల సన్ నుంచి వచ్చే హీట్ ని డైరెక్ట్ గాల్లోకి పంపించేస్తుంది. సన్ వాటి మీద పడడం వల్ల అవన్నీ ఏ కలర్లు ఉంటాయి? వైట్ కలర్. వైట్ కలర్ ఉండడం వల్ల అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మళ్ళీ గాలిలోకి వెళ్ళిపోతున్నాయి. సో వైట్ ఏవైతే లైట్ కలర్స్ ఉంటాయో వాటికి ఏముంటాయి? రిఫ్లెక్టింగ్ నేచర్ ఉంటుంది. డార్క్ కలర్స్ కి ఏముంటాయి? అబ్జార్బింగ్ నేచర్ ఉంటాయి. ఇక్కడ అర్థమైందా? అందుకే మీకు తెలంగాణ గవర్నమెంట్ లో వైట్ రూఫ్ పాలసీ తీసుకొచ్చాం. ఏం చేశారు? వైట్ రూఫ్ పాలసీ. వైట్ రూఫ్ పాలసీ ఏంటంటే మన మీద మ్యాడ్లు ఉన్నాయి కదా, అన్నిటి మీద వైట్ పెయింట్ వేసామంటారు. దేనివల్ల? ఆ సన్ డైరెక్ట్ గా వచ్చి ఆ వేవ్స్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అయిపోవడానికి. అందుకే వైట్ సర్ఫేసెస్ మీద మీరు గుళ్ళకి వెళ్తుంటారా? తార్ రోడ్డు ఉంటది, పక్కన వైట్ లైన్ ఉంటది, దేని మీద చల్లగా ఉంటది నడుచుకున్నాం. నార్మల్ సింహాచలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సురుకు సురుకు మన కాళ్ళు మండుతుంటాయి కదా. ఇక్కడ తార్ రోడ్డు ఉంది, తార్ రోడ్ ఏ కలర్? బ్లాక్. ఇక్కడ వైట్. మీరు దేని మీద నడుచుకుని వెళ్తారు? వైట్. మన ఫ్రెండ్ దేని మీద నడిపిస్తాం? బ్లాక్. అవునా కాదు? సో ఎల్బెడో అంటే ఏంటి? ఎల్బెడో అంటే ఏంటి? రిఫ్లెక్టింగ్ నేచర్ ఆఫ్ ఎ సర్ఫేస్. హై ఎల్బెడో ఉంది ఒక సర్ఫేస్ కంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ రిఫ్లెక్టింగ్ నేచర్ ఉంది. లో ఎల్బెడో ఉందంటే తక్కువ రిఫ్లెక్టింగ్ నేచర్ ఉంది. సో బ్లాక్ కలర్ కి రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకుంటుంది. వైట్ కలర్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో పోలార్ ఐస్ క్యాప్స్ కానీ, అందమైన తెల్లగుండే అమ్మాయిలు, వీళ్ళందరికీ ఏముంటది? రిఫ్లెక్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటది అనమాట. బాడీ మీద పడగానే వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి, సాయి లాంటి మాలా కొంచెం డార్క్ కలర్ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది? ఎండ వచ్చి పడిపోయి ఇంకా హీట్ ఎక్కిపోతూ ఉంటాం. క్లియరా? ఎల్బెడో వైట్ బ్లాక్. క్లియరా? ఎల్బెడో అంటే ఏంటి? రిఫ్లెక్టింగ్ నేచర్ ఆఫ్ ఏ సర్ఫేస్. క్లియర్? ఎక్కడి వరకు? క్లౌడ్స్ తెల్లగుంటాయి, ఎలాగుంటాయి? చెప్పండి. క్లౌడ్స్ క్లౌడ్స్ ఎట్లా ఉంటాయి? ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కరా? ఫ్లైట్ ఎవరైనా నలుగురు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ క్లౌడ్స్ మధ్య నుంచి వెళ్తుంది. ప్యూర్ వైట్ గా ఉంటాయి క్లౌడ్స్. సో వైట్ గా ఉన్నప్పుడు క్లౌడ్స్ మీద సన్ రైజ్ పడి ఏమైపోతాయి? మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. క్లౌడ్స్ వైట్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమవుతాయి? హీట్ ని ఎర్త్ నుంచి బయటికి పంపించేస్తాయి. డార్క్ సర్ఫేసెస్ ఏం చేస్తే? అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎక్కడి వరకు క్లియరా? దాన్ని ఏమంటాం మనం? ఎల్బెడో అంటాం. నెక్స్ట్, ఒక వాటర్ పెట్టాను, ఇక్కడ ఒక తార్ రోడ్డు పెట్టాను అనమాట. ఏం చేశాను? పక్కన బీచ్. బీచ్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఒకసారి చెప్పండి, సమ్మర్ సీజన్ లోపల బీచ్ వాటర్ లో మీరు వెళ్ళి స్నానం చేయడానికి ఇష్టపడతారు, ఇష్టపడరా? చెప్పండి. బీచ్ లోపల, లేకపోతే నూతి వెల్, ఊరు లోపల వెల్స్ ఉంటాయి కదా, వెల్స్ లో ఊరు లోపల మీరు నూతుల లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి ఇష్టపడతారు, ఇష్టపడరా? సమ్మర్ సీజన్ లోపల చెప్పండి. చెప్పండి. ఇష్టపడతాం. చెప్పండి. ఇష్టపడతాం. సో నేనేమంటానంటే సమ్మర్ సీజన్ లోపల బయట ఎలా ఉంటుంది? టెంపరేచర్ హీట్ గా ఉంటది కదా, టెంపరేచర్ అనేది హై ఉంటది. అప్పుడు వాటర్ టెంపరేచర్ కంపారిటివ్లీ ఎలా ఉంటది? కూల్ కదా. వింటర్ సీజన్ కి రండి. వింటర్ బయట ఎట్లా ఉంటది? వింటర్ కూల్. బట్ వాటర్ టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? కంపారిటివ్లీ కొంత హీట్ గా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. ఏంటి? స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ల్యాండ్ ఏదైతే ఉందో, ల్యాండ్ అనేది ఫాస్ట్ గా హీట్ అవుద్ది, ఫాస్ట్ గా కూల్ అవుద్ది. ల్యాండ్ అనేది ఏమవుద్ది? ఇట్ హీట్స్ అండ్ కూల్స్ ఫాస్ట్. ల్యాండ్ అనేది మన అమ్మలాగా, మన మదర్స్ ఎలాగా పాపం వెంటనే బర్స్ట్ అవుతారు, మళ్ళీ వెంటనే అమ్మ, మా అమ్మ బంగారం, మా అమ్మతో బాగుంటది, అందంగా ఉంటది అంటే కూల్ అయిపోతారు అనమాట. సో ల్యాండ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? మదర్ లా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎలా?
ఇట్ హీట్స్ అండ్ కూల్స్ ఫాస్ట్. వాటర్ అనేది ఫాదర్ లాగా. ఫాదర్ కి కోపం ఫస్ట్ వేరంగా వస్తుంది ఏంటి? స్లో. వస్తే పోదు. క్లియరా? ఇట్ హీట్స్ అండ్ కూల్స్ స్లో. క్లియరా? ఏంటి? ల్యాండ్ అనేది హీట్స్ అండ్ కూల్స్ ఫాస్ట్. వాటర్ హీట్స్ అండ్ కూల్స్ స్లో. స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా సమోసా తిన్నారా? సమోసా బయట చూస్తే నార్మల్ గా ఉంటుంది, నవ్వలు, కానీ ఆ సమోసాలో ఉన్న ఆలు అది చాలా హీట్ గా ఉంటది అనమాట. సో ఆలుకి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అంటారు అనమాట. సో వాటర్ కి ఏమి ఎక్కువ? స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. అది హీట్ అవ్వాలంటే టైం పడుద్ది, కూల్ అవ్వాలన్నా టైం పడుద్ది. సో సమ్మర్ సీజన్ లోపల తార్ రోడ్డు మీద నిల్చుంటారా, వాటర్ లో నిల్చుంటారా అంటే అందులో నిల్చుంటాం అంటారు మీరు. వాటర్ లో ఎందుకు? అది కంపారిటివ్లీ కూల్ గా ఉంటుంది. వింటర్ లో కూడా రోడ్ అనేది వెంటనే కూల్ అయిపోద్ది, బట్ వాటర్ అనేది స్లోగా కూల్ అవడం వల్ల టెంపరేచర్ డిఫరెన్స్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సమ్మర్ సీజన్ లో ల్యాండ్ ఎలాగ ఉంటుంది? వాటర్ కంపారిటివ్లీ కూల్. వింటర్ సీజన్ లోపల ల్యాండ్ కూల్, వాటర్ కంపారిటివ్లీ కొంచెం హీట్. సో ఈ టెంపరేచర్ అర్థమైంది కదా? సో ఇప్పుడు రండి, ఓషన్స్ ల్యాండ్ టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? ఓషన్స్ ల్యాండ్. ఓషన్స్ హీట్ గా ఉంటాయి, ల్యాండ్ హీట్ గా ఉంటాయి కంపారిటివ్లీ. ల్యాండ్ హీట్ సమ్మర్ సీజన్ అనుకుందాం, వింటర్ సీజన్ అదే ఓషన్ కూల్ కంపారిటివ్లీ. క్లియరా? మీకు చెప్పిందే చెప్తున్నా, నేనేం ఎక్స్ట్రా అబద్ధాలు చెప్పట్లేదు, మాయ చేయట్లేదు, మోసాలు చేయట్లేదు. ల్యాండ్ అనేది సమ్మర్ సీజన్ లో హీట్ గా ఉంటది, ఓషన్ అనేది కూల్ గా ఉంటది. వింటర్ సీజన్ లోపల ఓషన్ హీట్ గా ఉంటది కంపారిటివ్లీ, ల్యాండ్ కూల్ వింటర్. క్లియరా? క్లియర్ అని ఎక్కడైనా అబద్ధాలు చెప్పాను? కంపారిటివ్లీ అడిగాను. ఏదైనా ఎప్పుడైనా సరే ఏం చేయాలి మనం? కంపారిటివ్లీ. ఇప్పుడు నీకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాను, రెండు రకాల ఐస్ క్రీమ్ ఇచ్చాను. ఒకటి పుల్ల ఐస్ గట్టికి ఫుల్ ఇంకా కూల్ ఉంది, ఇంకొక ఐస్ క్రీమ్ ఇచ్చాను నార్మల్ కూల్ ఉంది. రెండిట్లో ఏది కూల్గా ఉందంటావు? పుల్ల ఐస్ కూలింగ్ ఉందంటావు. ఎందుకు? అది నవ్వలు కానీ బాగా ఇంకా నీకు జుబ్బు అంటున్నారు. సో ల్యాండ్ సమ్మర్ సీజన్ లో రెండు హీట్ గానే ఉంటాయి, బట్ కంపారిటివ్లీ ఏది హీట్ గా ఉంటదంటే ల్యాండ్. ఎందుకు? ల్యాండ్ అనే దానికి ఫాస్ట్ గా హీట్ అయ్యి ఫాస్ట్ గా కూల్ అవుతుంది. అలవైకుంఠపురం సినిమా చూసారా? అలవైకుంఠపురం. సో పూజ హెగ్డే స్టార్టింగ్ లో అడిగి కోపం వచ్చేసి అని నిసిరేస్తుంది డెజర్ట్ లోపల, ఎడారి లోపల. ఉదయం పూట ఎడారి లోపల ఎలా ఉంటుంది? ఫుల్ హీట్. రాత్రిపూట అయినప్పటికీ మేడం చల్లేసేస్తుంది మేడం అనేసి బయట కూర్చుంటాడు. ఆ సీన్ గుర్తుందా? సో ఏంటి? ఏరేటెడ్ సీన్స్ నాట్ యాక్సెప్టెడ్ ఇయర్. సో సినిమా వరకే, ఆ స్టోరీ వరకే. సో మార్నింగ్ టైం డిజర్ట్ లోపల ఎలా ఉన్నది? హీట్. నైట్ ఫాస్ట్ గా కూల్ అయిపోయింది. దేని వల్ల? డిజర్ట్ అనేది ల్యాండే కదా, ల్యాండ్ అనేది ఫాస్ట్ గా హీట్ అవుతుంది, ఫాస్ట్ గా కూల్ అవుతుంది. బట్ వాటర్ అనేది స్లోగా హీట్ అయ్యి స్లోగా కూల్ అవుతుంది. క్లియరా? ఇక్కడ వరకు డౌట్ ఏమైనా ఉందా? క్లియరా? ఇక్కడ డౌట్ ఏమైనా ఉందా? సో 0 degrees 30 60 90 ఈ మిడిల్ పార్ట్ అంతా ల్యాండ్, ఇటు పార్ట్ అంతా ఓషన్. సమ్మర్ సీజన్ లోపల టెంపరేచర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మీద 20 degrees ఉందనుకో సమ్మర్ సీజన్ లో, ఇదే లేయర్ లోపల. ఓషన్ లోపల ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ? 15 degrees ఉంటుంది, 15 ఉండొచ్చు, అంతే. టెంపరేచర్ అనేది మీదకి వెళ్ళే కొద్దు. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్. లాటిట్యూడ్ అంటే 0 degrees 1 degree 2 degree 3 degree. మీదకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుద్ది? యూరోప్ అటువైపు చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ఇదేంటి? 0 degrees 30 60 90. నీట్ గా అర్థం చేసుకోండి, చాలా సింపుల్. 0 degrees 30 degrees 60 degrees 90 degrees. మీదకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ల్యాండ్ అనేది ఫాస్ట్ గా డిక్రీజ్ అవుద్దా, ఓషన్ ఫాస్ట్ గా డిక్రీజ్ అవుద్ది? హీట్. అదే నాకు అర్థమైంది. సో సమ్మర్ సీజన్ లోపల ఇక్కడ 20 degrees ఉంది, ఇక్కడ 15 degrees ఉంది.
సో నెక్స్ట్ ఇక్కడికి ఎంత అవుతుంది టెంపరేచర్? తగ్గుతుంది కదా, ఆబ్వియస్లీ లాటిట్యూడ్ పెరిగి. ఇది ఒక 15 degreesకి వెళ్తే ఓషన్ అనేది కంపారిటివ్లీ కూల్గా ఉంటుందా హీట్గా ఉంటుందా? చెప్పు కంపారిటివ్లీ. ఓషన్ సమ్మర్ సీజన్ లోపల 10 మళ్ళీ మీదకి వెళ్తే టెంపరేచర్ ఏమవుతుంది? 10 5 5. ఇప్పుడు వీటిని కలపండి, ఎట్లా ఉంటుంది గ్రాఫ్? ఇలాగ ఉంటుందా లేదా? సమ్మర్ సీజన్ లోపల గ్రాఫ్ అనేది ఎలాగుంటది? టువర్డ్స్ పోల్స్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. క్లియరా? దీనివల్ల ల్యాండ్ అనేది ఫాస్ట్ గా హీట్ అవుతుంది, ఫాస్ట్ గా కూల్ అవుతుంది. సో దానివల్ల కంపారిటివ్లీ ల్యాండ్ తో పోలిస్తే ఓషన్ అనేది కూల్ గా ఉంటుంది. అర్థమైందా? చాలా సింపుల్, ఇక నేను చెప్పడానికి ఏం లేదు. మళ్ళీ చెప్పమంటే చెప్తా. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, రాయండి. సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్, టెంపరేచర్. రామ్స్ మాట్లాడు. ఏంటంటే ఏం నేను, సురేష్ సార్, శక్రి సార్, ప్రసాద్ సార్, సంతోష్, తరుణ్. అంతే. నువ్వు ఆడతావు కదరా, నువ్వు ఆడతావు. ఏ ఎగ్జామ్? రాయండి. సోలార్ రేడియేషన్ అని హెడ్డింగ్ పెట్టండి. సోలార్ రేడియేషన్. మీకు ప్రతిదీ చెప్పాను కాన్సెప్ట్ లో. అసలు మీరు హ్యాపీగా వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేయొచ్చు కరెక్ట్ గా చేస్తే. సోలార్ రేడియేషన్. ద ఎర్త్ సర్ఫేస్ receive most of its energy from, ఎక్కడి నుంచి వస్తుంది? The earth surface receive most of its energy from solar radiation. The earth surface receive most of its energy from ఎక్కడి నుంచి? సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ కి ఇంకొక పేరు ఏంటంటే ఇన్సోలేషన్. INSOLATION బ్రాకెట్ లో. ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఉంటుందా, లో ఫ్రీక్వెన్సీ ఉంటుందా? సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది ప్రదీప్? విచ్ ఈస్ high frequency, which has and right, which has high frequency and shorter wavelength. Frequency high unte wavelength etla untadi? Low untadi. Okay na? Which has high frequency and short wavelength. On an average, next round. On an average, Earth receives 1.94 calories per square kilometer. On an average, Earth receives 1.94 calories per square kilometer, per square centimeter. ప్రతి సెంటీమీటర్ మీద ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ పడుతుంది? 1.94 క్యాలరీస్. మీకు అంటారు కదా, మీరు ట్రెడ్మిల్ మీద పరిగెడతారు, ట్రెడ్మిల్ మీద ఏం చూపిస్తుంది? క్యాలరీస్. మీరు మార్నింగ్ రన్నింగ్కి వెళ్తారు, రన్నింగ్కి వెళ్ళినప్పుడు వాచ్ పెట్టుకుని పరిగెడతారు, అప్పుడు అందులో ఏం చూపిస్తుంది? ఈరోజు క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తారు. మీ ఫోన్ లో కూడా స్టెప్స్ బట్టి మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు అంటారు. సో సన్ నుంచి వచ్చే ఎనర్జీ పర్ సెంటీమీటర్ మీద ఎంత పడుతుంది?
ప్రతి సెంటీమీటర్ కూడా 1.94 క్యాలరీస్ పడుతుంది అనమాట పర్ మినిట్. పర్ మినిట్ లోపల ఎంత 1.94 క్యాలరీస్ పర్ సెంటీమీటర్ పర్ మినిట్ అని పెట్టుకోండి. ఆ డైరెక్ట్ ఫ్యాక్ట్ అడుగుతాడు ఎగ్జామ్. 1.94 calories per centimeter per minute at the top of its atmosphere. నాకు ఇంకొక డౌట్ మనకైతే. సో ఒకసారి చూడండి, ఇది ఎవరు? సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందా లేదా? సన్ చుట్టూ ఎర్త్ సర్కిల్ లో తిరుగుతుందా, ఎక్లిప్స్ లో తిరుగుతుంది, ఎలిప్టికల్ లో తిరుగుతుంది? చెప్పండి. సన్ చుట్టూ ఎర్త్ సర్కిల్ లో తిరుగుతుందా లేదా ఎలిప్టికల్ గా తిరుగుతుందా? చెప్పండి. సన్ చుట్టూ అట్లా తిరుగుతుంది, సర్కిలా ఎలిప్టికలా? సర్కిల్ కి ఎలిప్టికల్ కి ఏంటి డిఫరెన్స్? సర్కిల్ కి ఎలిప్టికల్ కి డిఫరెన్స్ ఏంటి? సర్కిల్ కి ఎలిప్టికల్ కి ఒకటే డిఫరెన్స్. సర్కిల్ లోపల ఒకటే సెంటర్ ఉంటుంది, ఎలిప్టికల్ లోపల 2 ఫోకస్ పాయింట్లు ఉంటాయి. ఏంటి? సర్కిల్ లోపల ఏంటి? ఒకటే సెంటర్, దాన్ని ఏమంటుంది? రేడియస్ అంటారు. అదే ఎలిప్టికల్ లోపల ఎట్లా ఉంటుంది? 2 ఫోకస్ పాయింట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 ఫోకస్ పాయింట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉంది అనుకోండి, ఒకవేళ ఎర్త్ ఇక్కడ ఉంటే దూరంగా ఉన్నట్టు దగ్గరికి ఉన్నట్టు, ఈ డిస్టెన్స్ దూరం. ఒకవేళ ఎర్త్ ఇక్కడ ఉంటే, సో సన్ కి 1 సంవత్సరం లోపల ఎర్త్ దగ్గరగా ఉంటది, దూరంగా ఉంటది. దగ్గరగా ఉండేదాన్ని ఏమంటాం అంటే పెరిహీలియోన్ అంటాం. దగ్గరగా ఉండేదాన్ని ఏమంటాం? పెరిహీలియోన్ అంటాం. దూరంగా ఉండేదాన్ని ఏమంటాం? పెప్హీలియోన్ అంటాం. ఏంటి? సన్నకు దగ్గరగా ఎర్త్ ఉంటే దాన్ని ఏమంటాం? పెరిహీలియోన్. దూరంగా ఉంటే ఏమంటాం? పెప్హీలియోన్. ఎపో, ఎక్కడో. ఏంటి? ఎపో, ఎక్కడో. ఎక్కడో అంటే ఏంటి? దూరమో కాదు మన దృష్టిలో. సో సన్ అనేది, ఎర్త్ అనేది సన్ చుట్టూ ఎలా తిరుగుతుంది? ఏ ఆర్బిట్ లో తిరుగుతుంది? సర్క్యులర్ ఆర్బిటా, ఎలిప్టికల్ ఆర్బిటా? సన్ ఎర్త్ అనేది సన్ చుట్టూ ఏ ఆర్బిట్ లో తిరుగుతుంది? ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది. ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఎన్ని ఫోకస్లు ఉంటాయి? 2 ఫోకస్లు ఉంటాయి. సర్క్యులర్ ఆర్బిట్ లో ఒకటే ఫోకస్. మీరు సీజీలో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను మ్యాథ్స్. సో ఎర్త్ అనేది సన్ కి ఒక పాయింట్ ఆఫ్ టైం ఇయర్ లో దూరంగా ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ ఇయర్ లో దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉండేదాన్ని ఏమంటాం? దగ్గరగా ఉంటే పెరిహీలియాన్, దూరంగా ఉంటే ఎపిలియన్. డైరెక్ట్ గా అడుగుతాడు, వాట్ ఈజ్ ఎపిలియన్, వాట్ ఈజ్ పెరిహీలియాన్? పెరిహీలియాన్ అంటే ఏంటి? దగ్గరగా. సో ఎపిలియన్ లో ఉందంటే సన్ ఎర్త్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు. పెరిహీలియన్ లో అంటే సన్ ఎర్త్ షార్ట్ డిస్టెన్స్, డైరెక్ట్ ఎవ్రీడే మీటింగ్ గ్రీటింగ్ అనే జరుగుతున్నాయి. సో పెరిహీలియాన్ అంటే ఏంటి? సన్ ఎర్త్ దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటాం? పెరిహీలియాన్. ఎపిలియన్ అంటే సన్ ఎర్త్ దూరంగా ఉన్నట్టు. సో ఇది క్లియర్ ఎక్కడి వరకు? ఎక్కడి వరకు డౌట్ ఏమైనా ఉంది? నెక్స్ట్, సన్ చుట్టూ ఎర్త్ ఏమైతుంది? ఏమవుతుంది? తిరుగుతుంది. సో ఎర్త్ అనేది టిల్ట్ అయ్యి ఉందా లేకపోతే స్ట్రైట్ గా ఉంటుందా? ఎర్త్ అనేది ఎట్లా ఉందా లేదా ఎలాగుందా? స్ట్రైట్ గా ఉందా? ఎర్త్ షేప్ సర్కిలే, ఆ సర్కిల్ ఎట్లా ఉందా లేదా ఎట్లానే ఉందా? ఎప్పుడు ఎర్త్ అనేది 23.5 డిగ్రీస్ వంగిపోయి ఉంటుంది. ఎంత ఉంటుంది? 23.5 డిగ్రీస్ వంగిపోయి ఉంటుంది. సో దాని వల్లే మీరు సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మన ఎర్త్ అనేది ఎంత వంగిపోయి ఉంది? 23.5 డిగ్రీస్ వంగిపోయి ఉండడం వల్ల మనం ఏంటి? సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ వంగిపోయి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వంగిపోయి ఉన్నప్పుడు ఇది నార్త్ హెమిస్ఫియర్ అనుకుందాం, ఇది సదరన్ హెమిస్ఫియర్ అనుకుందాం. ఎవరి మీద ఎక్కువ రేస్ పడతాయి? ఇక్కడ పొజిషన్ లో ఉంది ఎర్త్, వంగిపోయి 23.5 డిగ్రీస్ ఉంది కదా. ఇక్కడ నార్త్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది. ఎక్కడ ఎక్కువ సన్ రేస్ పడతాయి? నార్త్ సౌత్? నార్త్. సేమ్ ఇక్కడే వంగిపోయి ఉంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ వంగిపోయి ఉంది. ఇక్కడ నార్త్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది. ఎక్కడ ఎక్కువ సోలార్ రేడియేషన్ పడుతుంది? సౌత్. అందుకే మనకి సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ వస్తుంది. మనకి సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది? జాన్ నుంచి మే. మన నార్త్ హెమిస్ఫియర్ కి సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది? జాన్ నుంచి మే.
సదరన్ హెమిస్ఫియర్ కి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ టు డిసెంబర్. అప్పుడు మనకి ఏ కాలం? వింటర్ సీజన్. అందుకే మీకు ఆస్ట్రేలియాలో అప్పుడు సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ ఆ టైం లోపల వాళ్ళకి ఏముంటుంది? సమ్మర్ సీజన్ ఉంటుంది. మనకు అప్పుడు ఏ సీజన్? వింటర్ సీజన్. ఎందుకు? ఆస్ట్రేలియా ఏ హెమిస్ఫియర్ లో ఉంది? సదరన్ హెమిస్ఫియర్ లో ఉంది. అర్థమైందా? సో దీని వల్ల ఏమైతుంది? పెరిహిలియాన్, ఎపిలియాన్. ఎర్త్ అనేది టిల్ట్ అయి ఉందా, స్ట్రైట్ గా ఉందా? ఎర్త్ కూడా మనలాగా వంకరే. సన్ కి ఎర్త్ దగ్గర ఉంటే దాన్ని ఏమంటాం? పెరిహిలియాన్. దూరంగా ఉంటే ఏమంటాం? ఎపిహిలియాన్. ఇంకొకటి మనకి సీజన్స్ దేని వల్ల వస్తున్నాయి? ఎర్త్ అనేది టిల్ట్ అయి ఉండడం వల్ల. ఒకటి టిల్ట్ అయి లేదనుకోండి, అందరికి ఒకలాగే ఉంటుంది రోజంతా. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకేనా? క్లియరా? సీజన్స్ అనే కాన్సెప్ట్ దేని వల్ల వస్తుంది? ఎర్త్ టిల్ట్ అవ్వడం వల్ల వస్తుంది. కొంచెం ఊహించుకోండి, కొంచెం ఒక్క విషయం ఊహించుకోండి, ఏం లేదు. ఎపిహిలియాన్, పెరిహిలియాన్ చెప్పాను కదా. ఎపిహిలియాన్ అంటే ఏంటి? ఎపిహిలియాన్ దూరంగా ఉండడం కదా. మనకి సమ్మర్ సీజన్, మనం నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం, సదరన్ హెమిస్ఫియర్ లో ఉన్నాం. ఇండియా నార్థన్ హెమిస్ఫియర్ వాళ్ళకి సన్ అనేది ఎప్పుడు ఎపిహిలియాన్ లో ఉంటది అనమాట సమ్మర్ సీజన్ లోపల. అదే వింటర్ సీజన్, మనకి వింటర్ సీజన్ లోపల సన్కి మనం ఎక్కడికి వెళ్తాం? దగ్గరికి వెళ్తాం. అప్పుడు పెరిహిలియాన్ లో ఉంటాం అనమాట. ఓకేనా? క్లియర్? ఇదొకటి పాయింట్ క్లియరా? పెరిహిలియాన్, ఎపిలియాన్ అన్ని క్లియరా? సో చెప్పండి, పెరిహిలియాన్ లోపల ఎక్కువ హీట్ రిసీవ్ అవుతుంది, ఎపిహిలియాన్ లోపల ఎక్కడ ఎక్కువ హీట్ వస్తుంది? సన్ నుంచి. పెరిహిలియన్ దగ్గరగా ఉన్నప్పుడు సన్ యొక్క హీట్ అనేది గట్టికి కొడుతుంది. రాయండి. ద సోలార్ అవుట్పుట్ రిసీవ్డ్ the solar output received చాలా బేసిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ చదవాలి. ద సోలార్ అవుట్పుట్ రిసీవ్డ్ at the top of the atmosphere varies slightly in a year due to variations స్లైట్లీ ఇన్ ఏ ఇయర్. సంవత్సరం లోపల సన్ నుంచి వచ్చే ఎనర్జీ అనేది చేంజ్ అవుద్ది కదా. దేనివల్ల? డ్యూ టు వేరియేషన్స్ ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. సో సన్ నుంచి మాక్సిమం డిస్టెన్స్ ఎర్త్ ఎంత ఉంటుందంటే 152, ఇది డైరెక్ట్ గా అడుగుతాడు. 152 మిలియన్ కిలోమీటర్స్ అనేది ఏంటి? సన్ నుంచి మాక్సిమం దూరం. సన్ నుంచి దగ్గరగా ఉండే దూరం ఏంటంటే 147 మిలియన్ కిలోమీటర్స్. ఎపిహిలియన్ లో సన్ కి ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 152 మిలియన్ కిలోమీటర్స్. అదే పెరిహిలియన్ లోపల 147 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. డైరెక్ట్ గా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్? యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? 147 కి 152 కి నియర్లీ 150 వస్తుంది. 147 ప్లస్ 150 డివైడ్ బై 2 ఎంత? అంతేనా? అలా వస్తుంది. ఎగ్జామ్ లోపల ఏమైనా అడగొచ్చు. ఈ బొమ్మ వేసుకోండి, ఫస్ట్ బొమ్మ వేసుకోండి. సో ఎర్త్ అనేది సన్ చుట్టూ ఏ ఆర్బిట్ లో తిరుగుతుంది? ఎలిప్టికల్. ఎక్లిప్స్ అంటే మూత వేయడం. ఎర్త్ అనేది కాలనీలో ఉండే ఒక పోక్రీ గాయ్ రివాల్వింగ్ అరౌండ్ కాలనీలో ఉండే బ్యూటిఫుల్ గర్ల్, దట్ ఈస్ హర్షిత. సో ఎట్లా తిరుగుతున్నాయి? ఎలిప్టికల్ ఆర్బిట్ లోపల తిరుగుతున్నాయి. ఓకేనా? క్లియరా? ఆ బొమ్మ వేసుకోండి. మిలియన్ అంటే ఎన్ని లాక్స్? 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు రే ఏంద్రా 1 మిలియన్ అంటే ఎన్ని కిలోమీటర్స్? ఎన్ని లాక్స్? ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం సూపర్. 1 మిలియన్ అంటే ఎన్ని లాక్స్? 1 మిలియన్ వ్యూస్ వచ్చే వీడియో కంటే మీ పవన్ కళ్యాణ్ వీడియోకి 1 మిలియన్ వచ్చి
10 lakhs. అది మీ పవన్ కళ్యాణ్ దానికి అడిగితే చెప్తాడు, లేకపోతే క్వశ్చన్ అడిగి విధానం అడగాలి. మా మాటలు ఎందుకంట? 10 million అంటే చాలరా, ఇవాళ హ్యాపీ, నాకు ఫుడ్ తినగలను వాళ్ళు, ఏ ప్రాబ్లం లేదు, చాలు. పవన్ కళ్యాణ్ అనగానే వస్తాయండి. ఈ బొమ్మ వేసుకున్నారా? రాయండి. డ్యూరింగ్ ఇట్స్ రెవల్యూషన్ అరౌండ్ ది సన్, డ్యూరింగ్ ఇట్స్ రెవల్యూషన్ అరౌండ్ ది సన్, ద ఎర్త్ ఈస్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సన్. బ్రాకెట్ లో ద ఎర్త్ ఈస్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సన్, బ్రాకెట్ లో ఎంత? 152 million kilometer ఆన్ 4th July. 4th July రోజు ఎర్త్ అనే సన్కి దూరంగా ఉంటుంది. బ్రాకెట్లు ఏంటి? 152 million kilometer ఆన్ ఏ డేట్? 4th July. దిస్ పొజిషన్ ఇస్ నోన్ యాజ్, దూరంగా ఉండేదాన్ని ఏమంటాం? ఎఫీలియాన్. పెరిహీలియాన్, ఎపిహీలియాన్. APHELION, PR. ఓకేనా? రాసారా? ఆన్ 3rd January, on 3rd January, the earth is nearest to the sun. అందుకే చెప్పాను, మనకి సమ్మర్ సీజన్ అప్పుడు సన్ మనకి దూరంగా ఉంటుంది, మనకి వింటర్ సీజన్ అప్పుడు సన్ మనకి దగ్గరగా ఉంటుంది. ఆన్ 3rd January, ద ఎర్త్ ఈస్ నియరెస్ట్ టు ద సన్. బ్రాకెట్ లో ఎన్ని కిలోమీటర్స్? 147 million kilometers. దిస్ పొజిషన్ ఇస్ కాల్డ్, ఏమంటుంది దాన్ని? పెరిహిలియన్. ఏంటి మరి ఇంకేం లేదు, నార్దర్న్ సదరన్ లేదు, నార్మల్ గా. 4th July అప్పుడు ఏమైంది? దూరంగా ఉండదు. నీకు నార్మల్ గా ఎప్పుడు వింటర్ సమ్మర్ సీజన్ వస్తుంది? నార్థన్ హెమిస్ఫియర్ సమ్మర్ సీజన్ జూన్ లో వస్తుంది, సదరన్ హెమిస్ఫియర్ కా? నార్థన్ హెమిస్ఫియర్ మనమే కదా నార్థన్ హెమిస్ఫియర్. మనకి సమ్మర్ సీజన్ ఎప్పుడు? డిసెంబర్, మే, జూన్, జూలై మనకి సమ్మర్, డిసెంబర్ అనేది మనకి వింటర్. సో నార్థన్ హెమిస్ఫియర్ సమ్మర్ అప్పుడు దూరంగా ఉంటాం, నార్థన్ హెమిస్ఫియర్ వింటర్ అప్పుడు దగ్గరగా ఉంటుంది. అర్థమైందా? లెక్క ఎలాగేసుకోవాలా? సో ఇవాళ క్లాస్ ఎక్కడితో ఎండ్ అవుద్ది. కాన్సెప్ట్స్ అయితే చెప్తాను, నోట్స్ రాయాలండి. ఆ పెరిగిలియోన్, ఎపిలియోన్, ఆ పదాలన్నీ తెలుసుకోవాలి మీరు. సో ఇలాగే అంటది అనమాట. మూన్ కూడా సన్ చుట్టూ, మూన్ కూడా ఎర్త్ చుట్టూ సర్కిల్లో తిరుగుతుంది. ఎలిప్టికలే. సో దాన్ని ఏమంటాం అంటే ఎపోజీ పెరోజీ. దాన్ని ఏమంటాం? ఎపోజీ పెరోజీ. మూన్ ఎర్త్ కు దూరంగా ఉంటే ఎపోజీ, మూన్ ఎర్త్ కు దగ్గరగా ఉంటే పెరోజీ. అంతే. ప్లానెట్స్ బట్టి, వాటి శాటిలైట్స్ బట్టి పేర్లు మారుతాయి తప్ప మిగతాదంతా కామన్, అంతా సేమ్ టు సేమ్.